హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక స్పెషల్ ప్లేస్ని చూపించబోతున్నాను అనమాట. ఈ ప్లేస్లో మనకి ఆర్గానిక్గా మనకి పండించిన కూరగాయలు వస్తువులన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ప్రతి ఆదివారం. ఇది ఓన్లీ వైజాగ్లో వాళ్ళ కోసం మాత్రమే అనమాట. సో రీసెంట్గా జాన్యువరిలోనే స్టార్ట్ అయింది, బట్ గుడ్ రెస్పాన్స్ ఉందన్నమాట. సో ఆర్గానిక్గా మీరు రైతుల నుంచి డైరెక్ట్గా కొనుక్కోవడానికి ఇది ఒక మంచి అవకాశం. సో మీ అందరికీ కూడా ఈ ప్లేస్ని పరిచయం చేస్తాను. ఈ సంత ప్రతి ఆదివారం గురుద్వారా ఆపోజిట్ లైన్, గురుద్వారా జంక్షన్ ఉంది కదండి, గురుద్వారా జంక్షన్ దగ్గర ఆపోజిట్ లైన్లో వసంతబాల విద్యా విహారాన్ని నేను కింద లొకేషన్ కూడా ఇస్తాను, అడ్రస్ కూడా క్లియర్గా ఇస్తాను. సో సంధ్య గారని మాకు తెలిసిన ఆవిడే. సో ఆవిడ ఆర్గనైజ్ చేస్తున్నారనమాట. తను చదువుకున్న స్కూల్ ఇది. సో అక్కడ అది ఆర్గనైజ్ చేస్తున్నారు. ప్రతి ఆదివారం కూడా డిఫరెంట్ ఏరియాస్ నుంచి, అటు తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి వైపు నుంచి, అలాగే ఇటువైపు మనకి విజయనగరం ఇటువైపు నుంచి అందరూ కూడా రైతులు వచ్చి వాళ్ళు పండించినవి, సేంద్రియ పద్ధతిలో పండించిన ఆహార దినుసులు అయితేనేమి, అలాగే కూరగాయలు అయితేనేమి, ఆకుకూరలు అయితేనేమి, అండ్ అలాగే కొన్ని రేర్ వెరైటీస్ బ్రొకోలీ లాంటివి చూదురు కానీ ఇలా మనకి న్యాచురల్గా ఉండేవన్నీ కూడా సేల్ చేస్తున్నారనమాట. సో ఒకసారి రండి, వెళ్ళి ఏంటేంటి ఉన్నాయో చూద్దాం. నమస్తే, నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. సో ఫ్రెండ్స్, ఇవ్వండి, ఇది మొత్తం లొకేషన్ అనమాట. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి కూడా సేంద్రియంగా పండించిన రైతులు ఈ స్కూల్ గ్రౌండ్లో ఇలా ఇనిషియేట్ చేయడం అనేది ఒక గుడ్ థింగ్ అనమాట యాక్చువల్లీ. సో ఇప్పుడు ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యి 1 to 2 weeks అయ్యింది. సో ఒక్కొక్కరిని కలుసుకుంటూ వెళ్దాం మనం. హాయ్ సలోమే గారు. హలో ప్రవీణ్. సలోమే గారు నాకు ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి తెలుసు. సో సక్యులెంట్స్ ఒక డెడికేటెడ్ వీడియో చేశాను మీకు. షీ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. సో ఇప్పుడు కొన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ కూడా వాళ్ళ ఆర్గనైజేషన్కి యాడ్ చేసుకున్నారు. వాట్స్ యువర్ ఆర్గనైజేషన్ నేమ్ ప్రస్తుతం? ది జేడ్ హౌస్ ఆఫ్ సక్యులెంట్స్ అండ్ హ్యాండ్మేడ్ సోప్స్ ప్రవీణ్. ఓకే, సరే మీరు ఏంటంటే సేల్ చేస్తున్నారు ఇక్కడ ఆర్గానిక్ బజార్లో? సో ఏంటేంటి? నావన్నీ కంప్లీట్ ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ కెన్ సీ, ఇదేమో బ్యాంబూ బ్రష్ విత్ కార్బన్ బ్రిసిల్స్. యూ కెన్ సీ దిస్ నీమ్ కోంబ్. ఈ నీమ్ కోంబ్ అనేది ఈ చేదుదనం మూలన ఇట్ యాక్చువల్లీ హెల్ప్స్ ది ఎంటైర్ స్కాల్ప్ అనమాట, డాండ్రఫ్ రాకుండా. ఇట్ స్టిమ్యులేట్స్ ద నర్వ్స్ ఆల్సో. వేప బెరడుతో. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే. ఇవేంటంటే మన లిప్ బామ్స్. ఇవేంటంటే దీస్ లిప్ బామ్స్ ఆర్ ఆల్సో మేడ్ అప్ ఆఫ్ ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్. ఇది బీట్రూట్ అనమాట. జెంట్స్ వాడచ్చు, పిల్లలు వాడచ్చు. దిస్ ఇస్ నాన్ టింటెడ్, కలర్ ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం పిల్లలు కానీ పెద్దవాళ్ళు మగవాళ్ళు ఏం రాసుకోకుండా వెళ్ళడం వలన లిప్స్ కూడా బ్రేక్ అయిపోతాం. దిస్ ఇస్ నాన్ టింటెడ్, జెంట్స్ వాడచ్చు. ఇది బీట్రూట్ అనమాట. దిస్ ఇస్ టింటెడ్, కలర్ ఇస్తుంది. యా. అండ్ ఐ ఆల్సో హ్యావ్ ఇది నేతి బీరకాయ పీచ్ అండి. ఇది చాలా మంది అబ్సల్యూట్లీ న్యాచురల్ స్క్రబ్బర్. ప్లాస్టిక్ పీచులు వాడుతున్నారు. మైక్రో ప్లాస్టిక్స్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది బ్లడ్ స్ట్రీమ్. సో దిస్ ఇస్, ఇదేంటంటే మనకి వాటర్ లో పెడితే మెత్తబడిపోద్దండి. దిస్ ఇస్ లూఫా అంటారు. అండ్ సమ్ పీపుల్ ప్రిఫర్ ఇట్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వన్. దిస్ ఇస్ ద స్టిచ్డ్ లూఫా. ఓకే, దాంతోనే తయారు చేసింది, కొంచెం ఆర్గనైజ్డ్ గా ఉన్నది. సో ఇవి వాడేటప్పుడు యాక్చువల్ గా ఒక మిస్టేక్ చేస్తారంటే సబ్బు కలుపుతారు. సబ్బు కలిపితే ఇది పాడైపోతుంది. సో సబ్బు కలుపుకుండా న్యాచురల్ గా ఇది యూజ్ చేసుకున్నంత వరకు కూడా ఇది సర్వైవ్ అవుతుంది అన్నమాట. ఇంకా ఏమున్నాయండి చెప్పండి? అండ్ ఐ హావ్ ఆల్మోస్ట్ లైక్ 60 varieties of plant based soap. ఓకే. సో ఇది మీరు ఒకవేళ సండే ఫేర్ ఈ స్టాల్ కి వస్తే, సంతకు వస్తే మీరు తీసుకోవచ్చు అన్నమాట. సో సలోమే గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వేపగుంట దగ్గర మీకు ఫార్మ్స్ అవి ఉన్నాయా? ఎంత ప్లేస్? 5 ఎకరాల ఫామ్ లో మీరు ఏమేమి పండిస్తున్నారు? ఆకుకూరలు ఎన్ని రకాలు పండిస్తున్నాను. ఓకే. కాయగూరలు పండిస్తున్నాను. ఓకే. బొప్పాయి అరటి కూడా. ఆవులు ఉన్నాయి, ఆవులు నాటుకోళ్ళు. ఏ ఆవులు వాడుతున్నారు? గిర్రావు, కపిలావు ఉన్నాయంట. ఓకే, పొంగునూరు ఆవులు. అలాగే ఇప్పుడు మీరు పండించే పద్ధతి అంతా ఏంటండి? ఏ రకంగా పండిస్తున్నారు? ఆర్గానిక్ గానా, గో ఆధారితంగానా? ఓకే. ఏమేమి చేసిస్తూ ఉంటారు మొక్కలకి బేసిక్ గా?
మంచిగా వేస్తాం సార్. పంచగవ్య వేస్తారు. మీరు చేసుకుంటారా పంచగవ్య? ఓకే. అన్ని రకాల కషాయాలన్నీ చేస్తాం. కషాయాలు కూడా చేసుకుంటారా? గంజామృతం, ఘనజీవామృతం అవి కూడా చేసుకుంటారు. ఇవాళ ఏం తెచ్చారు సంతకి? ఎర్ర తోటకూర దేశవాళీ అండి. అది చిన్న ఆకు వచ్చింది ఎర్ర తోటకూర. దేశవాళీ అండి. ఓకే. దేశవాళి ఎర్ర తోటకూర. ఇది ఎన్ని రోజుల్లో పండుతుందండి బేసిక్గా? 40 days పడుతుందండి. 40 days పడుతుంది. నేచురల్గా పండిస్తే 40 days. ఓకే. విత్తనాలు ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నారా మీరు? తెస్తాను. మీ విత్తనాలు మీరు సేకరించుకుంటా ఉంటారా? స్టోర్ చేస్తాను. ఆహా, ఓకే. పుదీనా చూడండి ఎంత బాగుందో. అసలు అక్కడి నుంచి వస్తుంటే వాసన వస్తుంది అన్నమాట. ఇగోండి పుదీనా. ఇది కూడా చాలా పెద్దగా వచ్చింది. మీరు ఇంకేం కెమికల్స్ ఇవి ఏం వాడరు, న్యాచురల్ గానే ఉంటుంది. పెస్ట్ కంట్రోల్ కోసం ఏం వాడతారు? కొంచెం క్రిమికేట్ కదా అలా వస్తూ ఉంటాయి కదా, ఫీడ్స్, బెల్లిబగ్స్ లాంటివి. సీతాఫల ఆయిల్ వాడతారు. ఓకే. ఎన్ని రోజులకు ఒకసారి? 1 week 10 days కొడుతూనే ఉంటారు. ఓకే. మామూలుగా పొద్దున్నే కొట్టాలి, సాయంత్రం కొట్టాలి, మేము ఏదో చెప్తా ఉంటాం. మీరైతే పొలాల్లో ఏం చేస్తూ ఉంటారు? 3 తర్వాత మీరు ఈవినింగ్ కొట్టేసి ఇంకా అక్కడ క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. ఓకే. పునర్నవ. సో చాలా హెల్ప్ఫుల్ అనమాట. దాదాపుగా అన్ని రోగాలకి కూడా హెల్ప్ అవుతుంది. పేరే పునర్నవ. ఏ రోగానైనా మళ్ళీ తిప్పికొట్టి నార్మల్గా చేస్తుందన్నమాట. సో పునర్నవ కూడా పెంచుతున్నారు మీరు. ఇది తేడా అండి? రెండు ఒకటేనండి? రెండు ఒకటే. ఇది తోటకూర, చెంచుల కూర. హైదరాబాద్ ఎక్కువ ఉంటుంది. ఇంకేమైనా పేరు ఉందా దీనికి? తోటకూర లాగానే ఉంది చూడడానికి, చెంచుల కూర. ఇది మామూలుగా న్యాచురల్ గా ఏమంటారు? ఓకే. మెడిసినల్ గా ఏమైనా స్పెషల్? తోటకూర కన్నా 10 రెట్లు బెటర్ గా ఉంటుంది. ఓకే. వాల్యూస్ ఉంటాయి. అచ్చా. సో చెంచుల కూర ఎలా అండి రేట్లు ఇవి? యాక్చువల్లీ 300 grams 30 rupees. అండ్ వెయిట్ మీద ఇస్తారు ఇవన్నీ కూడా? అన్ని వెయిటే. ఓకే. మీకు ఎలా ఉంది ఇప్పుడు సంత? అది ఎలా హెల్ప్ఫుల్ గానే ఉంది? బాగుందండి. ఇక్కడ అంటే సంజయ్ గారు బాగా, రాజు గారు, సంజయ్ గారు బాగా పెడుతున్నారు. ఓకే. అందరికి ఎంకరేజ్ చేస్తున్నారు. మీలాగా పక్క పక్కన ఎవరన్నా న్యాచురల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు ఉన్నారా మరి అక్కడ? సిటీలో అయితే నేను ఒక్కడే మ్యాక్సిమం చేస్తాను. సిటీ దగ్గరలో చేస్తాను. మరి మీ ఫామ్కి వచ్చి చూడొచ్చా మేము కూడా? తప్పకుండా వస్తాం. ఓకే. త్రినాథ్ గారి ఫామ్కి అయితే త్వరలోనే వెళ్దామండి. వెళ్ళి అసలు ఎలా చేస్తున్నారో ఏంటో కూడా చూద్దాము. సో ఇప్పుడైతే నెక్స్ట్ స్టాల్కి మూవ్ అవుతాం. థ్యాంక్ యూ అండి త్రినాథ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ పరిచయం చేసుకోండి ఒకసారి. నా పేరు జీవి రత్నం. నేను సిటీ గ్రూప్లో ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ మొక్కలకి ఏం అవసరం, ఫస్ట్ ఏమీ రాకుండా ఉండడం కోసమని నేను నిజంగా పెట్టడం జరిగింది. అది ఏమేమి యూజ్ చేస్తారంటే నేను చెప్పడం జరుగుతుంది. ఏమున్నాయి చూద్దాం రండి. ఓకే. ఇవి ఆవుపేడ పిడకలు, వేపపిండి, కోకోపిట్టు, ఇదేమో ఇది కంపోస్టా? ఓకే. వర్మీ కంపోస్ట్. ఓకే. ఆల్ మిక్స్ కంపోస్ట్. ఇది కేజీ 100 రూపాయలు, ఇది 50 రూపాయలు. కోకోపిట్ వచ్చేసి 25 రూపాయలు. పొగాకు పిండి ఇది వచ్చేసి 25. అవును. యా. ఆముదం పిండి అండి 25 రూపాయలు. ఓకే. ఆవ పిండి, మస్టర్డ్ కేక్ 25 రూపీస్. సో ఇవి మీరు సేల్ చేస్తున్నారు ఇప్పుడు? ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఎలా ఉంది రెస్పాన్స్? వస్తున్నారా? గ్రేట్. ఆల్ ది బెస్ట్ అండి. యా. నమస్తే అండి, నా పేరు సృజన. నేను వీట్ గ్రాస్ ప్రొడ్యూస్ చేస్తాను అండ్ స్ప్రౌట్స్. ఓకే. ఇది ఎన్ని రోజులండి? ఇది 7 days అండి. 7 daysకి రెడీ అయింది. సో వైజాగ్లో కూడా ఇన్ని ఆర్గానిక్ స్టోర్స్ ఉన్నాయని నాకు తెలియదు. సో ఇది మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఇది నేను స్టార్ట్ చేసి 6 months అండి. 6 months నుంచి ఇస్తున్నారు. అండ్ ఏమైనా సూపర్ మార్కెట్స్కి వాటికి ఏమైనా ఇస్తున్నారా? సూపర్ మార్కెట్స్కి స్ప్రౌట్స్ అండ్ వీట్ గ్రాస్ నేనే సప్లై చేస్తున్నాను. ఆల్ ఆర్గానిక్ అండ్ మార్ట్స్ ఉంటాయి కదా, అలాంటి మార్ట్స్ అన్నిటికి నేను సప్లై చేస్తున్నాను. ఓకే. మీ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే మీకే కన్సల్ట్ చేయాలా, లేకపోతే ఏదైనా మార్ట్కి వెళ్ళి తీసుకోమంటారా? అయ్యో మీకు లాట్ కావాలి అంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. మాది వి ఆర్గానిక్స్ అంటే ఆర్గానిక్స్. ఓ, వారాహి ఆర్గానిక్సా? సిల్మెట్టలో ఉంది. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇలా కన్సల్ట్ చేసి రెగ్యులర్గా మంత్లీ వైజ్ హోమ్ డెలివరీ సార్, ఫ్రీ హోమ్ డెలివరీ. పావు కిలో ప్రతిరోజు తీసుకోవాలి. ఎలా ఉంటుందండి కాస్ట్ ఇది? యాక్చువల్లీ ఇది పావు కేజీ 250 grams 250 రూపీస్ అండి. ఈ ట్రే అయితే 300 grams వస్తుంది, 300 రూపీస్. ఇలా మీరు ట్రేతో ఇస్తే మేము పెంచుకోవాలా ఏంటి? మీరు ట్రేతో ఇస్తే హోల్ ఫ్యామిలీ సరిపోతుంది సార్. జ్యూస్ 1 week వస్తుంది. ఓకే. మేము కట్ చేసుకుంటూ 1 week వరకు వాడేసుకోవచ్చు, ఫ్రెష్ గా వాడేసుకోవచ్చు. ఓకే. ఇది ప్యాకెట్ ఎలాగండి? ప్యాకెట్ 25 రూపీస్ అండి, 20 grams. ఇలా మార్ట్స్
మార్ట్స్ లో ఇస్తున్నాను అనమాట. ఇలా మీరు మార్ట్స్ లో ఇప్పుడు ఇస్తున్నారు. ఇది ఎలా వాడుకోవాలి? ఇది డైరెక్ట్ ఒకసారి వాష్ చేసుకుని కట్ చేసుకుంటామండి. కట్ చేసుకుని చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకుని బ్లెండ్ చేస్తాం చిన్న జార్ లో. తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఫిల్టర్ చేసుకుని దానిలో లెమన్ ఆర్ హనీ ఆర్ బోత్ యాడ్ చేసుకుని తాగడం. అది ఎర్లీ మార్నింగ్ కన్స్యూమ్ చేయాలి, లేదు బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఓకే, నైట్ కూడా తీసుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ కండి, మైగ్రేన్ ఉన్న వాళ్ళకండి, బీపీ, షుగర్, మొత్తం ఆర్థరైటిస్, హార్ట్ బ్లాకేజెస్, నరాల సంబంధిత వ్యాధులు, నెక్స్ట్ మోకాల నొప్పులు, ఇలాంటివన్నిటికి పనిచేస్తే. నెక్స్ట్ హెయిర్ ఫాల్ పనిచేస్తారు. హెయిర్ ఫాల్ కూడా. నెక్స్ట్ బ్లడ్, దీన్ని గ్రీన్ బ్లడ్ అంటాం. ఓకే. స్ప్రౌట్స్ కూడా అండి. స్ప్రౌట్స్ ఎన్ని రోజులు ఇవి? ఇది ఫ్రెష్ సార్. ఓకే, 1 day బిఫోర్ చేస్తాం. 1 night కి ఇట్లా వస్తాయి మీకు. 1 night కి వచ్చేస్తున్నాయి. ఇది 10 rupees. ఏంటంటే ఉన్నాయి ఇందులో? దీనిలో 5 types ఉంటాయండి. ఓకే, పెసలు, బొబ్బర్లు, జునుములు, శనగలు, వేరుశనగ, క్యారెట్ యాడ్ చేశారు. పల్లి కూడా ఉన్నాయి. పల్లీలు కూడా ఉన్నాయి. ఓకే, వేరుశనగ. ఇది ఫ్యామిలీ ప్యాక్ 50 rupees అండి. ఇది 10 rupees. ఇది 50 రూపీసా? ఇది 50 rupees. ఓకే. సో ఏంటి మీవి నాటు ఎగ్స్ అంటారు కదా? మా వెజిటేరియన్, బట్ వాళ్ళు హెల్ప్ అవుతుంది మా సబ్స్క్రైబర్స్ కానీ చూపిస్తుంది అనమాట. సో ఏంటి స్పెషాలిటీ అండి? ఇది నాటుకోడి ఫ్రీ రేంజ్ బర్డ్ అండి. ఓకే, నాకు దాని గురించి పెద్ద నాలెడ్జ్ లేదు, బట్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటే జస్ట్ చెప్పండి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బయట దొరికే వాటికి మీ? ఒరిజినల్ నాటుకోడి ఫ్రీ రేంజ్ లో ఉంటాయి. ఓకే, ప్రోటీన్స్ మనం అందించుతాము, ప్లస్ అవి ప్రోటీన్ ఎక్కువ వస్తుంది. ఓకే, అంటే కోల్డ్ ఫ్రీగా ఉంచారు అంతే కదా? ఏంటంటే ఇన్సెక్ట్స్ అవన్నీ కూడా నేచురల్ గా గ్యాదర్ చేసుకుంటాయి. మనం ఫీడ్ చేసిన ఎగ్స్ కాదు, ఓకే, ఫీడ్ చేసిన బర్డ్స్ కాదు, నేచురల్ గా ఫ్రీ రేంజ్ లో తిరుగుతాయండి. అవి 8 acres లో ఉందండి నా ఫామ్. ఎక్కడండి? అలమండ దగ్గర ఉందండి. అలమండ దగ్గరలో ఫామ్ ఉంది. సో అక్కడ నుంచి తీసుకొస్తున్నారు. 8 acres. ఓకే, నార్మల్ గా వీక్లీ ప్రొడ్యూస్, మంత్లీ ప్రొడ్యూస్ ఎలా ఉంటుందండి? అంటే నాకు డైలీ వస్తుందండి. ఓకే, ఏంటంటే మాక్సిమం చిక్స్ కి వాడతాను. సాటర్డే రోజు చిక్స్ కి వాడతారు ఎక్కువ. ఎంత పర్సెంటేజ్? 80% చిక్స్ కి వాడతాను. వాడేస్తారు. మిగతా వాటి ఓకే, అది మళ్ళీ వేరే మార్కెట్. అది వేరే దగ్గరికి వెళ్దాం. ఎలా ఉంది సార్ ఇక్కడ ఫామ్? 3rd week అండి. ఓకే, మీరే వచ్చి డైరెక్ట్ గా, మీరే యాజమాన్యం? ఓకే, మీరే వచ్చి డైరెక్ట్ గా సేల్ చేస్తున్నారు. మీరు ఎక్కడ ఉండేది? మధురవాడలో ఉంటున్నారు. ఇవి అన్ని కూడా జోగేశ్వర్ సంస్థాన్, భూపాల్ రాజ్పురం, విజయనగరం జిల్లా. రైతు వచ్చేసి సిహెచ్ శ్రీనివాసరావు గారు. సో మీ తాలూకా కదా? సో మీరు ఏమేమి పండిస్తున్నారు మామూలుగా? ఇది ఫామా లేకపోతే ఓపెన్ ప్లేస్? ఏకర్స్ ల్యాండ్. ఎంత ప్లేస్ అండి? ఒక 100 acres. 100 acres ల్యాండ్. మీరు ఏమేమి పండిస్తున్నారు? అక్కడ నుంచి ఏమేమి తీసుకొచ్చారు? రైస్ తీసుకొచ్చాను సార్. రైస్ ఇవా? చిట్టుముత్యాలు. ఇవి చిట్టుముత్యాల రైస్. ఇవి చిట్టుముత్యాలు. ఇవి కదా? ఓకే, ఇది సామా మసూరి సార్. సామా మసూరి సింగిల్ పాలిష్డ్. ఓకే, ఇది కూడా రైస్ మల్లెలు అంటారు సార్. ఓకే, మైసూర్ మల్లెలు అంటారు. మైసూర్ మల్లె. బ్రౌన్ రైస్ సార్. ఓకే, ఓకే. ఉస్తికాయలు. ఓకే, వంకాయ మొక్కల్లో ఉండి ముళ్ళు ఉంటాయి. ఓకే, తమ్మకాయలు మనకి దొరకవు కదా, అమ్మరు ఇక్కడ నాకు తెలిసి. వెల్లుల్లి మీ దగ్గర నుంచేనా? ఓకే, బ్రొక్కోలి అండి, అంత ఈజీగా దొరకవు కదా మనకి. అలాగే క్యారెట్లు చూడండి, డైరెక్ట్గా దీంతో ఉన్నాయన్నమాట, మొక్కలతో అలా తీసి తెచ్చారు, మట్టితో తెచ్చారు. ఉల్లిపాయలు, బంగాళదుంపలు కూడా మీ దగ్గరేనా? వేరే రైతువి. ఇది సినమన్ పౌడరు. ఇది చింతపల్లి ఫారెస్ట్, చింతపల్లి కదండి, ఏజెన్సీ నుంచి వస్తాయి అన్నమాట. ఇవి వచ్చేసి ఆర్గానిక్ సినమన్ బార్క్స్. ఓకే, తమలపాకులు కూడా అక్కడ ఏజెన్సీ నుంచి వచ్చినవేనంట అండి. ఇంకోండి, పౌడర్ అనేది. ఇవి విజయనగరం వైపు, భూపాల్ రాజ్పూర్. ఇదిగోండి, అంటే ఇది పాల సపోర్ట్ కాకుండా నార్మల్ కాలాబత్తి సపోర్ట్ సార్. ఎందుకంటే లైట్ పొరుగు వచ్చిన తర్వాత పొటాటో పీల్ చేసుకుని తినొచ్చు. గట్టిగానే ఉంటాయి. గట్టిగానే ఉంటాయి. ఇవి ఇప్పుడు మగ్గాలి కదా ఇంకా ఒక 2-3 days సార్. లైట్ పొరుగు వస్తుంది సార్, అంటే బాగా మెత్తగా కాకుండా లైట్ గా వస్తే మనం పీల్ చేసుకుని తినొచ్చు. ఓకే, ఎలా ఉందండి ఇక్కడ బిజినెస్? అది బాగానే ఉంది. ఇప్పుడు ఎన్ని వారాల నుంచి వస్తున్నారు? దగ్గర ఒక 1 month అవుతుంది సార్. 1 month అవుతుంది. బాగానే ఉంది, వస్తున్నారు జనం, రెస్పాన్స్ బాగుంది. మరి ఎక్కడి నుంచి సునీత గారు మీరు? వేపాడ మండలం నుంచి వస్తున్నారు.
వేపాడు నుంచి. సో మీరే ఫార్మింగ్ చేస్తున్నారు ఆర్గానిక్ వేలో సేంద్రియంగా? ఓకే. ఏమి అంటే ఆ గో ఆధారితమా లేకపోతే ఎలా అండి? గో ఆధారితంలోనే మేము ఘనజీవామృతం, ద్రవజీవామృతం, పలుపత్ర కషాయం ఇలాంటి కషాయాలు తయారు చేస్తున్నారు. అలాగే మొక్కలకి ఏమి ఇస్తున్నారు? మొక్కలు కూడా అవేనా? మొక్కలకి కూడా అవే వేస్తాం, ఇచ్చుకొని రెడీ చేసుకుంటున్నారు. సో మీరు ఏంటంటే తెచ్చారు కూరగాయలు ఎలా నడుస్తుంది చూపించండి. ఏంటి కూరగాయలు? కొత్తిమీర, గోంగూర, తోటకూర, పాలకూర, పచ్చిమిర్చి, ఆనప, వంగ, దొండ, బెండ, చిక్కుడు. ఎన్ని ఏకర్స్ అండి? మేమైతే ఒక 10 acres లో చేస్తున్నాం. 10 acres లో మొత్తం పండిస్తున్నారు, కూరగాయలు అన్ని పండిస్తున్నారు. ఏంటంటే పండిస్తున్నారు మీరు? పెసలు, మినువులు, కందులు. పెసలు, మినువులు, కందులు. ఓకే. ఇంకా మన చుట్టుపక్కల ఉన్న రైతులు ఉంటారు కదా, అలాగనే ఆర్గానిక్ ఫార్మింగ్ లో చేసే రైతులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము కొంచెం కనెక్ట్ చేసి తీసుకొస్తాం అన్నమాట. మిగతా చిరుధాన్యాలు ఇప్పుడు ఎవరి దగ్గరైనా కంప్లీట్ గా అన్ని ఉంటాయి అని ఉండదు కాబట్టి అలా. బెల్లం ఉంటుంది మన దగ్గర, అది కూడా ఆర్గానిక్ ఫామ్ లో ఉంది. బెల్లం పౌడర్ కూడా ఉంటుంది. అంటే చెరుకును ఆర్గానిక్ వేలో పండించి బెల్లం చేసేటప్పుడు కూడా ఎటువంటి కెమికల్స్ కలపకుండా తయారు చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి మనం బెల్లం తీసుకొస్తాం ఇక్కడ. గ్రేట్. ఓకే. సో ఎలా వెళ్తుందండి ఇక్కడ బిజినెస్? 3 weeks అవుతుంది. ఎలా ఉంది రెస్పాన్స్? జనాలు వస్తున్నారు? జనాల్లో కూడా అందరికి ఆర్గానిక్ ఫుడ్ తినాలి అనే ఆలోచన వచ్చింది కాబట్టి డైరెక్ట్ గా మేము రైతులం కదా, డైరెక్ట్ గా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అమ్ముకోవటం వల్ల మాకు కూడా హ్యాపీగా ఉందన్నమాట. మధ్యలో ఎవరు దళారులు లేకుండా సగం వాళ్ళకే మనం ఇది ఇచ్చేయాలి. ఆర్గానిక్ అనగానే మనకైతే నిజంగా పంట అనేది కంప్లీట్ గా రాదు. మన పక్క పొలం వాళ్ళు యూరియాలు, డిఏపీలు అన్ని వేసి పండిస్తారు. వాళ్ళకి 4 బస్తాలు అయ్యాయి అనుకోండి, మనకైతే 1 రావడం కూడా కష్టం. అలాంటప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, అయ్యో మనకు ధర లేదు, ఎందుకు మనం పండించటం, వాళ్ళకి మనకి తేడా లేదు. మార్కెట్ లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళది 50కి అడిగి మనది 50కి అడిగితే యూజ్ ఏమి ఉండదు కదా. అలా కాకుండా ఇక్కడ మనకి మంచి ధర ఎప్పుడైతే వచ్చిందో పండించాలి అన్న ఇంట్రెస్ట్ కూడా మనకు కలుగుతుంది. మీరు ఇప్పుడు కన్జ్యూమ్ చేయడం అంటే ఆర్గానిక్ వేలో సేంద్రియంగా పండించి మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారు ఇంట్లో? దానివల్ల మీరు అబ్జర్వ్ చేసిన ఏమైనా ఉన్నాయి డిఫరెన్సెస్? అంటే హెల్త్ పరంగా కానీ ఏమైనా? మరి హెల్త్ పరంగా అయితే భగవంతుడి దయ వల్ల ఈ వేళ వరకు మాకు బాగుంది అనిపిస్తుంది. ఆరోగ్యపరంగా మీరు ముందు నుంచి సేంద్రియంగానే పండిస్తున్నారా లేకపోతే మధ్యలో స్టార్ట్ చేశారా? 2013 నుంచి చేస్తున్నాం. ఎందుకని? ఏమైనా ఆయనకి ఇంట్రెస్ట్ అన్నమాట. ఓకే, సేంద్రియంగా పండించాలి. మేము మార్కెట్ చేయడానికి ఆలోచన అయితే మాకు అప్పుడు రాలేదు. మేము తినడానికైనా మంచి ఫుడ్ ఉండాలి. ఇనిషియల్ గా ఎన్ని ఏకర్స్ లో స్టార్ట్ చేశారు అప్పుడు? ముందు నుండి 10 ఉంది. ఇంతకు ముందు అయితే అలా పండించే వాళ్ళు కెమికల్ యూజ్ చేసి, తర్వాత కొంచెం మెల్లమెల్లగా స్టార్ట్ చేసి 2013 నుంచి కూడా మేము ఈ ఆర్గానిక్ వేలోనే వస్తున్నాం. ఓకే. మీ సేంద్రియంగా పండించే రైతులకి మార్కెట్ బాగానే ఉందా అసలు? టు బి ఫ్రాంక్, అంటే ఇది కాకుండా అంటే ఇక్కడ వచ్చి సంత కాదు అదైతే లేదు. నిజంగా చెప్తున్నాను. అందుకే రైతులకు కూడా ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఆర్గానిక్ గా పండించిన వాళ్ళకి ప్రత్యేక ధర ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ రోజు నేను ఇక్కడ మార్కెట్ అయిపోయిన వెంటనే మళ్ళీ పొలంలోకి వెళ్ళాలి అన్న ఆశ నాకు ఉంటది అన్నమాట. ఎందుకంటే పండిస్తేనే కదా ఇక్కడ అది వెళ్తుంది. అది గుడ్. సో సునీత గారిని కలవడం చాలా హ్యాపీగా ఉంది. సో సునీత గారి ఫామ్ కూడా ఒకసారి వేపాడ వెళ్ళి ప్రత్యేకంగా చూద్దాము. సో ఏంటేం చేస్తున్నారు, ఏం పండిస్తున్నారు, ఏకర్స్ లో చూడడం మనం ఫస్ట్ టైం కదా, చూద్దాం ఒకసారి వెళ్ళి. ఇక్కడ సార్ శ్రీనివాసరాజు గారు అండి పేరు. సార్ ఎక్కడ సార్ మీరు ఫామ్? యాక్చువల్గా నేను ఇది మధురవాడ అండి, మాకు నర్సరీ ఉంది. ఓకే. ప్రకృతి ఫ్యాషన్ అని. ఎక్కడండి? మధురవాడలోనే నర్సరీ ఉంది. ఓకే. అక్కడే నేను నాకు కావాల్సిన అరటి పళ్ళు కానీ అరటికాయలు కానీ నర్సరీలోనే పండిస్తున్నారు. అక్కడ ఆ ఏరియాలో ఎంత ప్లేస్ అంటే అది? 1500 square yards. 1500 square yards లో నాకు కావాల్సిన ఆకుకూర అండ్ బిజినెస్ కాకుండా వేరేగా మళ్ళీ ఈ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది సార్ అసలు? నేను అసలు యాక్చువల్ గా బయట అరటిపండు కానీ బయట పప్పయ్య కానీ బయట మ్యాంగో కానీ తిన్నాను. ఓ, మీరు పండించుకొని నేను నా స్వతహాగా చేసుకునే నర్సరీ ఎన్నాళ్ళ నుంచి ఉంది సార్ అది? ఒక 1.5 year అవుతుంది. ఓకే. అంతకు ముందు కూడా నేనేంటంటే బయట మా ఫ్రెండ్స్ ఫామ్ లో కానీ వేసుకుని సపరేట్ గా తెప్పించుకొని, బయట విపరీతమైన కెమికల్స్ ఉంటాయి ఆబ్వియస్ గా, ఇవన్నీ రిపించాలంటే అన్ని కెమికల్స్ వాడతారండి. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటదండి ఆబ్వియస్ గా. ఖచ్చితంగా మీరు నా అరటికాయ కానీ నా అరటిపండు కానీ తిన్నారనుకోండి డెఫినెట్. మీరు ఏమేమి పండిస్తున్నారు సార్ మరి అక్కడ? ఆ కూరలు మీకు అలా సరిపోతున్నాయా లేదా బయటకి మీరు మామూలుగా పండించుకుంటున్నారు? ఓకే. సో ఏంటంటే నేను సంజయ్ గారు ఇంకా అలా కాదు, ఇలా మనకడం మళ్ళీ చేయాలని చెప్పి రైతుల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు ప్రమోట్ చేయాలి. డిఫరెంట్ ఉంది సార్. అంతా ఆర్గానిక్ సార్, మేము చేసేదంతా ప్యూర్ ఆర్గానిక్.
అందరూ ఆర్గానిక్ లో రావంటారు కానీ సార్, అవునండి, ఆర్గానిక్ లో వచ్చే క్వాలిటీ కానీ, ఆర్గానిక్ లో వచ్చే సైజ్ కానీ, అవును, టేస్ట్ కానీ తిరగలేదు అనమాట. ఎవరైనా ఆర్గానిక్ మామూలుగా నర్సరీ కోసం కూడా మీరు ఇంకా కెమికల్ అది ఏమి యూజ్ చేయరు. ఇవన్నీ కూడా అక్కడ నర్సరీ నుంచి తెచ్చినవే. ఓకే, ఇంపోర్టెడ్ పార్ట్స్ కూడా చేస్తాను. ఇంపోర్టెడ్ ఇండోర్ పార్ట్స్. ఓకే, సిరామిక్, లైట్ వెయిట్ సిరామిక్ వస్తాయి. ఓకే, అంటే ఆయన వేరే బిజినెస్ కావాలి కానీ ఇది మొక్కలంటే ఇష్టంతో 500 ప్లేస్ లో బాగుంది. నేచర్ తో కనెక్టివిటీ ఉంటే మైండ్ పీస్ఫుల్ గా ఉంటే లైఫ్ బాగుంటేదని. షూర్, తప్పకుండా వస్తాను సార్, హెల్ విజిట్. సో అక్కడ నర్సరీలో తీసుకునే వాటికి అక్కడ కెమికల్ అసలు టచ్ లేకుండా ఉంటాయి అన్నమాట. మనం సేఫ్ గా మన టెరెస్ గార్డెన్ లో తెచ్చుకొని పెంచుకోవచ్చు. ఓకే, పపాయ పెంచుకుంటున్నారు, అరటి పెంచుకుంటున్నారు, ఆకుకూరలు పెంచుకుంటున్నారు. సో చక్కగా హ్యాపీగా తింటున్నారు. అండ్ ఎక్స్ట్రా ఉన్నవి తీసుకొచ్చి ఇక్కడ మనకి దీనిలో కూడా సంతలో కూడా పెట్టారు అన్నమాట. ఓకే, అంటే మీకు చాలా డిఫరెన్స్ అండి. మా మదర్ బాగా సిక్, ఈ ప్రోడక్ట్ లోకి వచ్చిన తర్వాత ప్రాక్టికల్ గా సంజయ్ గారు, నేను ఇప్పుడు రైతు ఆవిడని అడుగుతున్నాను, అదే సునీత గారు, వేపాడు సునీత గారిని. సో మీరు న్యాచురల్ గా స్టార్ట్ చేశాక ఏం డిఫరెన్స్ చూసారా? నేను ఆ ఇన్సులిన్ నుంచి మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి ఇప్పుడు టాబ్లెట్ తీసుకొచ్చి. ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఫామ్ ఇప్పుడు? నేను ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ నేను తీసుకోవడం 3-4 ఇయర్స్ నుంచి నేను తీసుకుంటున్నాను. ఓకే, ఆహారంలో పూర్తిగా రైస్ కానీ ఇవన్నీ కూడా మార్చారు. మూర్తిరాజు గారు అక్కడ బోర్డు ఉంది. అవును అవును, ఆయన ఒక స్టేజ్ లో అరౌండ్ రోజుకి 15 టాబ్లెట్లు మింగేవాడు. సింగిల్ ఒక టాబ్లెట్ కూడా వాడలే, అందుకే ఆయన చేసుకుంటున్నాడు అనమాట. ఎలా సార్ ఇప్పుడు ఈ సెటప్ ఇదంతా కూడా మీరు సంజయ్ గారు మీ అల్యూమినియం ఖర్చు పెడుతున్నారా, లేకపోతే వచ్చింది ఏమైనా లాభంలో పర్సెంటేజ్? వాళ్ళ దగ్గర స్టాల్కి ఏదైతే ఎంతవరకు ఖర్చు అవుతుందో ఒక 500 రూపాయలు మాత్రమే టేబుల్ రెంట్, టెంట్ రెంట్ తీసుకుంటున్నాం. ఓకే, 500 రూపాయలు టేబుల్ రెంట్ తీసుకొని టేబుల్స్ కి తీసుకుంటాం. మనం ఇంకేం లేదు, మార్కెటింగ్ మీరే చేసుకుంటారు. న్యూస్ పేపర్ వెళ్ళడం అన్ని సంజయ్ గారు ఆవిడ చేద్దబులు ఖర్చు పెడతారు. వారానికి ఒక 5,000 ఖర్చు అవుతుంది. అఫోర్డబుల్ కాబట్టి ఆవిడకి ఆనందం. ఇది ప్రమోట్ చేస్తున్నాను, ఒక హ్యాపీనెస్ అన్నమాట. పబ్లిక్ కి చెయ్యాలండి, ఎందుకంటే ఆవిడ బిఏఎస్ లో వర్క్ చేస్తారు కాబట్టి. అవును అవును, స్టాండర్డ్స్ క్వాలిటీ ఆవిడకి తెలుసు, ఉపయోగం కూడా ఆవిడకి తెలుసు. సరే, సో ఆయన ఇప్పుడు సినమన్ పౌడర్ ఇవన్నీ కూడా మన వాళ్ళు ఏంటంటే 65 సంవత్సరాలు సరే, యూ కెన్ రిలాక్స్ అట్ దిస్ టైం తీసుకోవచ్చు. కానీ ఇక్కడ నుంచి ఎంత దూరం ట్రావెల్ చేసి ఆయన వెళ్ళి ఆయన పట్టుకొచ్చినట్టున్నారు ఇప్పుడు కదండి. నిమ్మగడ్డి ఆయన తీసుకొచ్చారు, తర్వాత సపోటా ఫామ్ అక్కడ ఫామ్ లోని, అలాగే సినమన్ పౌడర్, సినమన్ బెరడ్ బాక్స్ కూడా తీసుకొచ్చి ఇందులో పెట్టాల్సిన నెసెసిటీ కానీ అక్కడ నుంచి ట్రావెల్ చేసి రావాల్సిన అవసరం కానీ లేదు ఆయనకి. బట్ అక్కడ నుంచి తెప్పించి చేస్తున్నారు. సొసైటీకి హెల్ప్ఫుల్ అయ్యే థింగ్ అండి. You have to bring a lot of అవేర్నెస్ తీసుకురావాలి. ఫోటోగ్రాఫ్ అన్లిమిటెడ్. అవునా? అవును సార్. సో ఫ్రెండ్స్, ఈ మొత్తం ఈ సంత అరేంజ్మెంట్ అంతటికి కూడా మూల కారణం సో సంధ్య గారు. సో ఆవిడకి నేచర్తో ఉన్న కనెక్టివిటీ అండ్ ఈ ఆర్గానిక్గా పండించే విజిట్ చేస్తూ ఉండేవాళ్ళు అలాగా. సో మొత్తం మీద ఈ ఐడియా ఎందుకు వచ్చింది, మీ అల్యూమిని స్టోరీ ఒక్కసారి షార్ట్గా చెప్పండి. మేము స్టోరీస్ చూసాం కానీ మా సబ్స్క్రైబర్స్ కోసం ఒకసారి మా ఫ్రెండ్ అందరూ. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లాస్ట్ 1.5 ఇయర్లో ఆర్గానిక్ ఫార్మర్స్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎన్నో రకాలుగా ట్రై చేసామండి. మేము వెళ్ళి సంతల్లో కూర్చునే వాళ్ళము. అదిగో నా కారు డిక్కీలోనే నేను బ్యాక్ సైడ్ పెట్టుకొని సేల్ చేసేదాన్ని అనమాట. అట్లా సంతల్లో పెట్టాము, ఆర్గానిక్ మేళాలు జరుగుతుంటే అందులో పెట్టాము. కానీ వారానికి 2 సార్లు వాళ్ళు ఏమైనా పంట అనేది తీస్తారు, అవి ఆకుకూరలు కానివ్వండి లేదంటే కూరగాయలు కానీ ఏమైనా సరే. సో అటువంటిప్పుడు సంవత్సరానికి ఒకసారి ఎక్కడో జరిగే సంతల వల్ల అంటే మేళా వల్ల ఈ ఆర్గానిక్ ఫార్మర్స్కి మార్కెటింగ్ అన్నది అంత హెల్ప్ఫుల్గా లేదు. సో ఇది దృష్టిలో పెట్టుకొని ఇంకా అలా కాదు అని చెప్పేసి ఒక చోట ఎక్కడన్నా ఒక ఆర్గానిక్ ఫేర్ అంటే మనకి ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఆర్టిసనల్ మార్కెట్ అనమాట. అంటే అన్ని రకాల వృత్తులు వాళ్ళు కూడా ఇక్కడ ఒక మార్కెట్ లాంటిది క్రియేట్ చేస్తే, అంటే ప్రస్తుతానికి మన వైజాగ్లో ఈ ఆర్టిసనల్ మార్కెట్ అనేది లేదు. అంటే ఆర్గానిక్గా పండించే వాళ్ళు, ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ చేసుకునే వాళ్ళు, అలాగే రకరకాల వృత్తులు వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. సో ఈ ఆలోచనలో చూస్తే నేను ఈ స్కూల్ స్టూడెంట్నే, నాకు ఈ ప్రాంగణం అంతా నచ్చింది, చాలా హెల్దీగా ఉన్నది. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మేము ఏంటంటే ఎవరైనా కస్టమర్ వస్తే
షాపింగ్ ఒక 10-15 మినిట్స్ చేసుకున్న తర్వాత కొంచెం కూర్చోవాలనిపిస్తుంది. అవును. సో ఆ విధంగా మేము ఏంటంటే ఇక్కడ మేము చైర్స్ అన్ని మేము ప్రొవైడ్ చేసి, అలాగే అదంతా మొత్తం ప్లేసే. అవును. పార్కింగ్ కూడా కంఫర్ట్ ఉండాలి. అవును. అలాగే ఏంటంటే ఈ వారం నుంచి ఒక ఆర్గానిక్ ఫార్మరు ఆయన ఫామ్ లో ఉన్న మిల్క్ నుంచి మజ్జిగ తీసి ఆయన స్పాన్సర్ చేశారనమాట. తాగాను నేను కూడా. సమ్మర్ అది పెరుగుతుంది కదా, ఇప్పుడు కస్టమర్స్ మంచి మజ్జిగది పెడదాం అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన వెంటనే ఆయన ఓకే అన్నారు. సో ఈ విధంగా మనం ఒక మార్కెట్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో January 26th ఒక హెజిటేషన్ అయితే ఉన్నది. ఆ హెజిటేషన్తో క్లిక్ అవుతుందా అవ్వదా అంటే మన మీద ఆధారపడి ఒక 10 మంది వస్తున్నారు కదా, సో వాళ్ళ ప్రోడక్ట్ సేల్ అవుతుందా అవ్వదా అన్న ఒక 10 ఒక భయం అయితే ఉన్నదన్నమాట. కానీ గాడ్స్ గ్రేస్ అంటే నిజంగా రైతులకి కూడా ఒక వరం అనుకోవచ్చు. వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ అన్ని పెట్టుకొని వస్తున్నారు. ఫస్ట్ వీక్ నుంచే కూడా కస్టమర్స్ రెస్పాన్స్ ట్రెమెండస్ రెస్పాన్స్ అండి, చాలా ప్రోత్సాహకరంగా ఉంది. అది రిపీట్ అవుతున్నారు కస్టమర్స్. వాళ్ళు మేము 8 onwards అంటే వాళ్ళు ఒక ½ an hour ముందే వచ్చేసి మాకు ఫోన్లు కూడా చేస్తున్నారు, ఏమంటే ఇంకా రాలేదు ఏంటండి. ఏంటంటే వాళ్ళకి కూడా ఒక చిన్న వర్రీ ఉంటుంది అనమాట, తొందరగా రాకపోతే మనకన్నీ ఐటమ్స్ అయిపోతాయి. చిన్న రైతు ప్రొడ్యూస్ చేసుకుని కొంచెం అన్ని కూడా తీసుకొస్తున్నారు. సో అందుకని ఏంటంటే కనుక ఆ రెస్పాన్స్ అవన్నీ చూసి నిజంగా మాకే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా ఎన్ని చిన్న వర్రీస్ ఉన్నా సరే ఇది రిపీట్ చేయాలి ఎవ్రీ సండే కంపల్సరీగా. అలాగే ఇలాంటి ప్రిమైసెస్ ఏదైనా దొరికితే కనుక మళ్ళీ వీక్ లో మధ్యలో ఒకసారి సమ్ అదర్ ప్లేస్ ఇక్కడ జరగకపోవచ్చు, సమ్వేర్ ఎల్స్ కూడా కండక్ట్ చేయాలని. రైతులు కూడా పెరిగే అవకాశం ఉంది కదా, ఎందుకంటే వీక్ బై వీక్ మనకు ఆర్గానిక్ ప్రొడ్యూస్ బాగా పెరుగుతుంది కాబట్టి రైతులు కూడా పెరుగుతారు, మనకి వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తాయి. ఇక్కడ చూస్తే కనుక రైతు మనం మార్కెట్ క్రియేట్ చేయగలిగితేనండి వాళ్ళు మన కోసం ఎన్ని రకాలైన పండించగలరు. ఫర్ ఎగ్జాంపుల్ త్రినాథ్ గారు అని ఒక ఫార్మర్ ఉన్నారు, ఆయన ఒక 2-3 weeks లో మనకి ఏంటది రెడ్ కార్న్ ఇంకొక 2 weeks లో మనకు వచ్చేస్తుంది. దట్స్ వాట్ ఈస్ రిక్వైర్ అనమాట. నేను అరకు నుంచి లాస్ట్ వీక్ ఈ వీక్ కూడా రెడ్ క్యాబేజ్ తెప్పించాను, దానికి రెస్పాన్స్ నిజంగా చాలా ఉంది. అయిపోయింది, మనం చూపించే టైంకి అయిపోయింది. నేను 8 గంటలకు వచ్చి 8 గంటలకి అయిపోయింది. గ్రేట్. క్లోబీన్స్ లాస్ట్ ప్యాకెట్ మీకు చూపించాను, లాస్ట్ ప్యాకెట్. అండ్ అఫోర్డబుల్ గా ఉన్నాయి. మరి అలాగే ఏదో పెద్ద 60 rupees కా ప్యాకెట్ అంటే అసలు మనం ఇంట్లో పండించుకోలేము, అంత ఈజీ కాదు. గలిజేరు అలాగే ఈవెన్ లెమన్ గ్రాస్ కూడా మేము ఫ్రెష్ గా తీసుకొచ్చి పెట్టాం. చాలా మంది గ్రీన్ టీ అది తాగుతారు కదా, సో సింపుల్ గా బయట మనకి ఏంటంటే డ్రైడ్ లెమన్ గ్రాస్ దొరుకుతుంది. సో మనం ఇక్కడ ఏంటంటే అది ఫ్రెష్ గా మనం ప్లగ్ చేయించి పట్టుకోవచ్చు. సో గ్రీన్ టీ తాగే వాళ్ళు ఎవరైనా సరే దే కెన్ ఎంజాయ్ ఫ్రెష్ లెమన్ గ్రాస్. So this is a kind of effort we are putting in. Upcoming ideas ఏంటి యాక్చువల్లీ? అప్కమింగ్ ఐడియాస్ చాలా ఉన్నాయండి. చెప్పాలంటే కనుక సీజన్స్ దృష్టిలో పెట్టుకొని మేము ఏంటంటే అలాగే ఈ ఫెస్టివల్స్ దృష్టిలో పెట్టుకొని లైక్ ఉగాది వచ్చిందనుకోండి, ఉగాది కిట్ అని చెప్పి ఉగాదికి మనం ఏదైతే పచ్చడి చేసుకుంటామో అందులో అవసరమయ్యే ఇంగ్రీడియంట్స్ పండు, బెల్లం, ఆర్గానిక్ బెల్లము, అరటిపళ్ళు, కొబ్బరికాయలు అవన్నీ కూడా మనకు ఒక కిట్ లా క్రియేట్ చేసి మనం కస్టమర్స్ కి ఇచ్చేసేయచ్చు అనమాట. గుడ్ ఐడియా. అది ఒకటి అనమాట. అలాగే మనకి మామిడికాయలు సీజన్ ఇప్పుడు రాబోతుంది కదా, సో పికిల్స్ అంటే మ్యాంగో మేళా అన్నది పెట్టి ఇక్కడే ముక్కలు కొట్టేసుకొని ఇక్కడే ఉప్పు కారం కలిపేసుకొని ఆయిల్ కూడా ఇక్కడే కలుపుకొని సింపుల్గా వాళ్ళ జాడీల్లో కానీ వాళ్ళ కంటైనర్స్లో పెట్టుకొని వెళ్ళిపోయి 2-3 days తర్వాత వాళ్ళు దే కెన్ ఎంజాయ్ ద పికిల్స్ అనమాట. సో అది కూడా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ముక్కలు కొట్టుకొని ఎందుకంటే కనుక అట్ ప్రెసెంట్ ఒక చోట కాయ కొంటారు, తర్వాత దాన్ని తుడిచి కడిగి ఇంకో దగ్గర తీసుకెళ్ళి కట్ చేయించుకుంటారు. తర్వాత మొక్కలు వచ్చిన లోపల మనకి ఉప్పు కావాలి, కారం కావాలి, ఆయిల్ కావాలి, ఇవన్నీ ప్రొక్యూర్ చేసుకుంటారు. కానీ ఆర్గానిక్ గా దొరుకుతుందా దొరకదా అన్నది మళ్ళీ వాళ్ళకి ఒక క్వశ్చన్ ఉంటుంది. సో అందుకని ఇక్కడ మనం క్రియేట్ చేసే దాంట్లో ఏంటంటే అన్ని ఆర్గానిక్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి సో దే కెన్ ఏంటంటే ఎంజాయ్ ద ఆర్గానిక్ పికిల్. ఇప్పటి వరకు వాళ్ళు మార్కెట్ లో ఏ దొరికిందో ఏ ప్రోడక్ట్ దొరికిందో దాంతోనే వాళ్ళు పచ్చళ్ళు పెట్టుకోవడం అనేది జరిగి ఉండొచ్చు. బట్ ఇక్కడ మనం క్రియేట్ చేసేది ఏంటంటే కనుక ఆర్గానిక్ పికిల్ అనేది వాళ్ళు పెట్టుకునేటట్టు మనం ట్రై చేస్తాం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద
వస్తున్నాయి, ఇంకా ఆలోచనలు ఉన్నాయి. ఐడియాస్ ఇంకా కస్టమర్స్ కూడా వాళ్ళు సజెషన్స్ ఇస్తుంటారు, ఇవి పెట్టండి అవి పెట్టండి అని. దట్స్ వాట్ వి రిక్వైర్డ్. వాళ్ళ ప్రోత్సాహం ఆబ్వియస్లీ రైతులు ఎంతమంది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నారు? ప్రస్తుతానికి మనకి 10 and above ఉన్నారండి. అంటే ఇక్కడ ఈవెన్ ఒకళ్ళ ఇంట్లో కరివేపాకు ఉన్నా మనం వాళ్ళని రైతు అనొచ్చు. అవును. సో ఇప్పుడు ఎవరైనా ఒక ఇంట్లో కరివేపాకు అంటే చాలా పెద్ద చెట్టు ఉంటుంది, మునక్కాళ్ళు కరివేపాకు ఎక్కువ ఉంటుంది. అది మునక్కాళ్ళు కరివేపాకు ఏం చేసుకుంటారు వాళ్ళు? ఎంత పంచుకున్నా కూడా ఈవెన్ అరటికాయలు అరటిపళ్ళు, కొంతమంది ఇంట్లో నిమ్మ చెట్లు ఉంటాయి, వాళ్ళు ఎంత పంచుకున్నా కూడా ఇంకా ఎవరికైనా ఇస్తే బాగుంటుంది, లేకపోతే దీన్ని ఎలాగోలాగా ప్రాపర్ గా మనం ఎవరికైనా మార్కెట్ చేయొచ్చు, ఇది ఉంటుంది అనమాట. సో అందుకని వాళ్ళందరూ కూడా మీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరూ ఎవరైనా ఇళ్లలో కూడా మీరు పండించుకునే పంట కూడా మీరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. మీరు సేల్ చేసుకోవచ్చు, అలాగే సేల్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన ఐటమ్స్ మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ బార్టర్ సిస్టమ్ అనమాట. పూర్వం మనకి బార్టర్ సిస్టమ్ సంతల్లో ఉండేది. సో ఈవెన్ అది కూడా మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయొచ్చు అండి. గ్రేట్ టు నో. థ్యాంక్ యూ వెరీ మచ్ సంజయ్ గారు. సో మచ్ అండి. సో కవరింగ్ అవర్ ఈవెంట్. షూర్, ఇట్స్ మై ప్లెజర్. ఎందుకంటే ఇలా దొరకడం కష్టం కదా యాక్చువల్లీ. సో ఆర్గానిక్గా పండించి తీసుకొచ్చి రైతులే డైరెక్ట్గా అమ్మడం అనేది మనకి రైతు బజార్లు ఉన్నాయి, కానీ అక్కడ ఏమవుతుందంటే మారువర్తకం అయిపోతుంది ఆబ్వియస్గా. సో డైల్యూట్ అయిపోతుంది, అవి ఇవి కలిపేస్తారు. అంటే మారువర్తకం అనేది మనం ఎంకరేజ్ చేయట్లేదు అండి. బట్ రైతు తరపున వాళ్ళ మనిషి రైతు వాళ్ళు కానీ వాళ్ళ పక్షాలలో ఎవరన్నా వచ్చి కానీ సేల్ చేస్తారు. మనం ఇక్కడ లేదండి. డైరెక్ట్లీ దే కెన్ ఇంటరాక్ట్ విత్ ద ఫార్మర్స్. వాళ్ళకి ఏం కావాలో కూడా పండించుకోవచ్చు, కస్టమర్స్ అడిగి వాళ్ళకి కావాల్సిన పండించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సంజయ్ గారు. బాటిల్స్ ఇది పలుపత్ర కషాయం అండి. పలుపత్ర కషాయం. ఓకే. ఎన్ని రకాలు? నాటావు మూత్రంలో మనం 12 రకాల ఆకులు, విపరీతమైన చేదుగల ఆకులు ఉంటాయి కదా, వేప, సీతాఫలం, ఘాటైన ఆకులతో తయారు చేసిన పలుపత్ర కషాయం. ఇది మీ ఫామ్ లో రెడీ చేసింది? మేము తయారు చేసామన్నమాట. వస్తుంది గట్టిగానే. ఎంత పడుతుంది బాటిల్? ఓకే. చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది మామూలుగా? ఒక రోజంతా ప్రిపరేషన్. ఓకే, ఒక రోజులో ప్రిపేర్ అయిపోతుంది. అంటే తయారీ విధానం ఒక రోజులో, ఆకులు సేకరించడం వాటన్నిటిని ప్రాసెస్ అవంతా. ఆయిల్, నువ్వుల ఆయిల్. నువ్వులు అయిపోయింది ఇప్పుడు ప్రెసెంట్ అయితే. నువ్వుల ఆయిల్ అయిపోయింది. ఇది వేరుశనగ అండి. ఓకే. చిరుధాన్యాలు కూడా ఉన్నాయండి. ఇదేమిటి? అది ఘనజీవామృతం. ఘనజీవామృతం. ఓకే. అది కూడా నాటావు పేడతో తయారు చేస్తాం. నేను ఒకసారి టచ్ చేసి చూపించిన. నాటావు పేడతో తయారు చేస్తామండి. ఇందులో పిండి, బెల్లం అన్ని వేస్తాం అనమాట. నాటావు మూత్రం. ఇవి ఇప్పుడు ఎలా వాడుకోవడం? దీన్ని మనం మొక్క మొదటిని చిరిపేసి అదే సరిపోతుంది. మనం రోజు నీళ్లు వేస్తాం కదా, దాంతో అట్వాన్స్ బాగా జనరేట్ అవుతాయి. అవును. ఓకే. ఇది పలుపత్ర కషాయం ఎలా వాడడం? అది 10 లీటర్స్ కి 1 బాటిల్ అన్నమాట. ఓకే. 10 లీటర్స్ లో కలిపేసి పిచికారీ చేసుకోవాలి. ఓకే. బాగుంది, ఎఫెక్టివ్ గానే ఉందా? చాలా బాగుంటుంది. చిరుధాన్యాలు, పిండ్లు, ఓకే, అన్ని రకాలు ఇక్కడ మనకు. సాములు, కొర్రలు, ఊదలు, కొర్రలు, గంట్లు. ఇది పిండ? ఉలవ పిండి అండి. ఉలవ పిండ. ఓకే. ఉలవలు వేపి విసిరి తయారు చేసిన ఉలవ పిండి అండి. ఓకే. ఇది బెల్లం పౌడర్ సార్. ఇక్కడ ఆర్గానిక్ బెల్లం కూడా. ఓకే. ఆర్గానిక్ ఫార్మింగ్ లోనే తయారు చేసిన రైతుల దగ్గర నుంచి మనం తెప్పించాము. దీపిక గారు అండి. సో హోమ్ ఫుడ్స్ ఏంటండి? మీరు ఎక్కడి నుంచి బేసిక్? నేను మధురవాడ సార్. మీరు మధురవాడ? సంధ్య అంటే వాళ్ళ ఇంటి పక్కనే ఉంటాను. ఓకే. మీరు ముందు నుంచి చేస్తున్నారు హోమ్ ఫుడ్స్? చాలా ఇంట్రెస్ట్. ఓకే. కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్నమాట బాగా. ఓకే, అందుకని ఇందులోకి దిగారు. ఇవన్నీ కూడా నేనే చేశాను. ఓకే. ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? ఈ కోకోనట్ అండ్ పుట్నా పొడి. ఓకే. మన ఇడ్లీ, దోశ, ఉప్మా, మన అదే ఈ టిఫిన్స్ అన్నిటికీ ఇది మనకి చట్నీ లేకపోయినా బాగుంటుంది, పర్వాలేదు. ఇది ఏంటంటే మునగాకు కారపొడి. ఓకే. అలాగే అది ఉసిరికాయ కారపొడి. ఎప్పుడు చేస్తున్నారండి బాబు ఇవన్నీ? ఇది ఉసిరికారం, ఉసిరి పొడి. ఓకే. ఇది కూడా మామూలుగా ఏమంటారు అన్నంలో కలుపుకోవచ్చు. కరివేపాకు ఉంటుంది సార్. ఇది కరివేపాకు కారపొడి. ఓకే. పాపడ్స్ కూడా మీరు చేస్తున్నారా? ఇది మా మమ్మీ వాళ్ళు చేస్తారండి. ఓకే. ఎక్కడ, ఏ ఊరు? మమ్మీ వాళ్ళు చీపురుపల్లి అండి. చీపురుపల్లి నుంచి. చీపురుపల్లి అప్పడాలు ఫేమస్. ఇది మినపప్పు సార్, ఓన్లీ మినపప్పు. ఇదేమో సగ్గుబియ్యం. సగ్గుబియ్యం వడియాలు. ఓకే. ఇది జంతి కొడియాలు. ఓకే.
అలాగే మన దగ్గర నల్లేరు వడియాలు ఉంటాయి, ఓకే, నెక్స్ట్ గుమ్మడి వడియాలు ఉంటాయి, చల్లమిరపకాయలు ఉంటాయి. ఏదైనా ఆర్డర్ బేస్ చేస్తాను సార్. ఇప్పుడు ఈ 1 వీక్ నాకు ఎక్కువ టైం లేదు కాబట్టి నా వరకు ఇప్పుడు చేస్తాను. అన్ని మన దగ్గర ఫ్రెష్ బ్యాచ్ వస్తుంది. ఇవైతే అసలు నిన్న నైటే చేశాను. ప్యాక్ చేయాలి, రెడీ చేయాలి, ప్యాక్ చేయాలి. మొత్తం మా షాప్ దగ్గరే ఉంటుంది అన్ని సామాన్లు. మా ఆర్గానిక్ అన్ని వేసి అలాగే చేస్తాను అనమాట. వేరే బయట ఇంకెక్కడ తీసుకురాను. అన్ని అవే. ఇవి కొర్రలతో గవ్వలు, డ్రై ఫ్రూట్ లడ్డు, ఓకే. బనానా చిప్స్ అయిపోయి. ఇప్పుడు మా షాప్ దగ్గర బనానాస్ ఉండిపోతాయి మనకి. ఓకే, అవి చిప్స్ కింద మనం మీరు చేస్తారు. గ్రేట్. సార్ ఇది ఒకసారి టేస్ట్ చేయండి. I'm not a big fan of banana chips actually, but I'll try. బాగున్నాయి. ఏమంటారు, బంగాళం చిప్స్ ఉన్నాయి, బాగున్నాయి. అంటే పిల్లలకి ఇది మంచి సార్. అవును అవును కూడా అందులో మనకి ఆర్గానిక్, మన ఏంటి మందులు గట్ట ఉండవు, ఏముండవు మనకి. ఫామ్ నుంచి వస్తాయి అరటిపళ్ళు. నేను షాప్ లో ఉంటాను, సంధ్యా ఆంటీతో షాప్ లో ఉంటాను. ఈవినింగ్ అంతా 5 to 8 మీ షాప్ తీసుకుంటాను. అక్కడ ఉంటే ఆ ప్రోడక్ట్ అంతా నేను మళ్ళీ అన్ని ఆర్గానిక్ అన్ని దొరుకుతాయి. అలాగే పచ్చళ్ళన్నీ కూడా తయారు చేస్తాను. ఇది మన మూర్తిరాజు గారు పరదేశపాలెంలో సూర్యరశ్మి ద్వారా మనకి ఆవును, గేదెల్ని వాటిని పెంచి దాని ద్వారా తీసిన ఇది పన్నీర్ సార్. గేదె పాలతో. ఇదేమో ఆవు పాలు. ఓకే, ఆవు పాలతో పన్నీర్. ఇదేమో వెన్నపూస. ఇది మూర్తిరాజు గారి ఫామ్. ఓ, మూర్తిరాజు ఫామ్. ఆయన ఫామ్ కి వెళ్ళాలి, ఒకసారి చూడాలి. అలానే ఇది నెయ్యి సార్. ఇది కూడా అక్కడవేనా? మూర్తిరాజు గారి ఫామ్ నుంచి తీసుకొచ్చారు పరదేశీ పాలెం. సో టమాటాస్, మిగతా ఇవి నెయ్యా? ఓకే. ఆకుకూరలన్నీ అయిపోయాయి. వస్తుంది, మంచిగా వస్తున్నాయి. మా ఇంట్లో అలా ఉంది. నేను నెయ్యి బేసిక్గా బయట తిన్నాను, ఇంట్లో అయితేనే అలా ఆ స్మెల్ వస్తుంది అన్నమాట.